నమస్కారం. తెలుగు చిత్రసీమలోని అన్ని రకాల విశేషాలని మీ కళ్ళ ముందుంచే ఈటీవీ టాకీస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. క్లాప్, కెమెరా, యాక్షన్. సాయిరామ్ శంకర్, ప్రియదర్శిని, జాస్మిన్ నాయకులుగా జయ రవీంద్ర దర్శకత్వంలో శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకం మీద కేవీవి సత్యనారాయణ సమర్పణలో కె వేణుగోపాల్ నిర్మించిన చిత్రం దిల్లున్నోడు. ఈ సినిమాని ఈ నెల 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సినిమా 17వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దిల్లున్నోడు డైరెక్టర్ రవి గారు అనుకున్న బడ్జెట్లో అనుకున్న విధంగా ఆయన బాగా తీశారు సినిమా. అలాగే హీరో సాయిరామ్ శంకర్ నాకు చాలా 10 ఏళ్ళని తెలుసు. చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. ఎక్కడ షూటింగ్లో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని విధాలా నాకు సహకారం అందించి ఈ సినిమాని పూర్తి చేశారు. ఎందుకంటే దిల్లున్నోడు టైటిల్ ఎందుకు పెట్టామంటే ఆ సినిమాలో దిల్లున్నోడు హీరో ఇద్దరు హీరోయిన్తో దిల్లుగా ఎలాగ చేశాడు, ఇద్దరు హీరోయిన్ని తన వైపు తిప్పుకొని లాస్ట్లో క్లైమాక్స్లో బ్రహ్మాండంగా క్లైమాక్స్ చెప్పడంలో ఆయన దిల్లున్నోడు అని ఆయనతో అనిపించాం. సాంగ్స్ సైడ్ అయితే మొత్తం 5 సాంగ్స్, 3 సాంగ్స్ మామూలు బయట తీసాం. సబ్జెక్ట్ కూడా వస్తే ఇద్దరు హీరోయిన్లు కొత్త వాళ్ళైనా కూడా ఛత్రపతిలో బెంగళూరు చేసిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి తెలుగులో కూడా దీంట్లో ఒక హీరోయిన్ క్యారెక్టర్ వేసింది. చాలా బాగా చేసింది. సినిమా సౌదామిని క్రియేషన్స్ బ్యానర్లో ఆడియో చాలా మటుకు హిట్. ఎందుకంటే సుందరకాండ, కొండపిల్లరాజా, సోమబాబు గారితో 3 సినిమాలు తీశాను, కృష్ణ గారితో 2 సినిమాలు తీశాను, విజయశాంత్, రాజశేఖర్ తీశాను. నా సినిమా అన్నింటిలో కూడా ఆడియో హిట్. సుకుమారుడు కూడా సినిమా ఒక మాదిరిగా అయినా కూడా ఆడియో మంచి హిట్ అయింది నాకు. అలాగే ఈ దిల్లున్నోడు కూడా ఆడియో మంచి హిట్ అయింది. హీరో సైడ్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ దీంట్లో చెప్పాలంటే మిగతా సినిమాల కంట నా సినిమాలో చాలా ఎనర్జెటిక్గా చాలా అందంగా కనపడుతున్నాడు. ఈ సినిమా ఇలా బాగా రావడానికి కారణం కేవీ గారు, సాయి గారు, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ గారు, డైలాగ్ రైటర్స్, వీళ్ళందరి వల్లే ఈ సినిమా బాగా తీయగలిగానండి. సినిమా పాయింట్కి వస్తే ప్రజెంట్ డే ఆల్రెడీ ఒక అమ్మాయి లవ్లో ఉన్న వ్యక్తికి ఎక్స్ లవర్ మళ్ళీ వచ్చి ఐ లవ్ చెప్తే ఏంటి అనేది ఈ సినిమా అండి. చాలా బాగుంటుంది, బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎగరేసి తంతాదేమో భూగోళం మొత్తం గంగం స్టైల్ డాన్స్ చేస్తున్నదే. ఓ మత్తు పదార్థం ఏదో ఉన్నదే ఈ కాదల్లో. ఈ దిల్లున్నోడు గురించి చెప్పడం చేస్తే, నేను డైరెక్టర్ జయ రవీంద్ర గారు ఇంతకుముందు బంపర్ ఆఫ్ ఫ్రెండ్ సినిమా చేసాం. సో అది బాగా ఆడింది. ఆ తర్వాత ఈయన దిల్లున్నోడు అనే కొత్త కథతో ప్రొడ్యూసర్ గారితో చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ సాయి అయితే బాగుంటుంది అని అనుకోవడం, తర్వాత నాకు కథ చెప్పడం. సో ఈ కథలో ఒక కొత్త పాయింట్తో డైరెక్టర్ గారు డీల్ చేయడం జరిగిందండి. క్యాప్షనే లవ్ యూ 2 అంటే న్యూమరికల్ 2.
అంటే ఇద్దరిని లవ్ చేస్తాడు. అలాంటి కుర్రాడు ఇద్దరిని లవ్ చేసిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం చేశాడు అన్నది ఒక కొత్త లైన్ తీసుకున్నారండి. ఇందులో త్యాగాలు అలాంటివి ఏమి ఉండవు. సో యూత్ఫుల్గా దీన్ని డీల్ చేయడం జరిగింది. మంచి డైలాగ్స్, మంచి కాస్టింగ్తో ఈ సినిమా పిక్చరైజ్ చేయడం జరిగింది సార్. అలానే మా ప్రొడ్యూసర్ గారు వేణుగోపాల్ గారు యాక్చువల్గా ఇలాంటి మా బడ్జెట్ సినిమాకి ఒక మంచి, అంటే ఎవరు వాడిని చాలా పెద్ద సినిమాలకి వాడతారు పానావిజన్ కెమెరా. అది కెమెరామ్యాన్ అడగడం, ప్రొడ్యూసర్ గారు దాన్ని ఓకే చేయడం, దానికి అంతటికీ రీజన్ ఏం లేదు సార్, క్వాలిటీ. సో క్వాలిటీ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఇది ఒక బెస్ట్ క్వాలిటీ అవుతుంది. దానికి కారణం మా ప్రొడక్షన్ వాల్యూస్ అండి. సో ఈ సినిమాలో చాలామంది పెద్ద కాస్టింగ్ ఉన్నారు, 2 కొత్త అమ్మాయిలు. అలానే ఈ సినిమా నాకు మంచి పేరు తెస్తుందని నేను ఆశిస్తున్నానండి. ఈ సినిమా 17th రిలీజ్ కాబోతుంది. మీ కోఆపరేషన్తో సినిమాని ఇంకా జనాలకి తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కలిసి కాఫీ తాగడానికి వారం రోజులు టార్చర్ పెట్టాలా? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం మన మధ్య తనెందుకు? అమ్మాయిలు లవర్స్ మధ్య కుక్క పిల్లనే ఒప్పుకోరు, ఇంకో అమ్మాయిని ఎలా ఒప్పుకుంటారు? ఒక అమ్మాయి వదిలించుకోవాలని ఎప్పుడు అనుకుంటుందో తెలుసా? వీడు నా చుట్టూ 4 సార్లు తిరిగితే పడిపోతానని డౌట్ వచ్చినప్పుడు. లవ్ చేసిన అమ్మాయిని మోసం చేయడం కన్నా ఓడిపోవడమే మంచిది. వీడి లవ్ స్టోరీ చాలా కొత్తగా ట్రెండీగా ఉంది. లవ్ యూ టూ నేను మీ ఇద్దరిని లవ్ చేస్తున్నాను. ప్రేమించినప్పుడు ఎంత పెద్ద తప్పు అయినా క్షమించాలరా. ఇంకో అమ్మాయిని కూడా ప్రేమిస్తే అసలు ఏమనుకుంటున్నాడు వాడు? సడన్ గా వదిలేయడానికి వాడు హ్యాబిట్ కాదు నాన్న, అడిక్షన్. మా ప్రాబ్లమ్స్ మేమే సాల్వ్ చేసుకుంటాం. కమర్షియల్ గా విజయం సాధించడమే కాకుండా విమర్శకుల్ని కూడా మెప్పించడం అనేది అతి తక్కువ చిత్రాల విషయంలో మాత్రమే జరుగుతుంది. అలాంటి కోవకు చెందిన చిత్రమే గీతాంజలి. ఈ సినిమా 1989 మే 10న విడుదలై ఇటీవలే 25 వసంతాలు పూర్తి చేసుకుంది. మా ఊపిరి లిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగులు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భుగల గరడం మా పిలుపేట మరుకం. నాగార్జున, గిరిజ, విజయ్ కుమార్, విజయ్ శంకర్ ముఖ్య పాత్రలో నటించిన గీతాంజలి విడుదలై ఇన్నేళ్లైనా దానికున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. దీనికి కారణం ఏమిటని విశ్లేషిస్తే మొదటి కారణం కథ, స్క్రీన్ ప్లే. ఏ సినిమాకైనా కథ అనేది గుండెకాయ లాంటిది. ఈ సినిమాకి స్వచ్ఛమైన ప్రేమ కథని అందించారు దర్శకుడు మణిరత్నం. విజయం కోసం కథకి అనవసరమైన అంశాల్ని జోడించి నాశనం చేయకుండా అనుభూతి ప్రధానంగా చిత్రాన్ని మలిచాడు. మనిషి జీవించినంత కాలం ఆనందంగా జీవించాలి, అది ఒకరోజైనా 100 ఏళ్లైనా. ఈ విషయాన్ని జనరంజకంగా చెప్పగలిగాడు దర్శకుడు మణిరత్నం. నాతో ఎందుకు చెప్పలేదు చెప్పు. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు చెప్పు. చెప్పడానికి ఏముంది, అందరం చచ్చిపోయేవాళ్ళమే. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోటర్ చచ్చిపోతాడు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, అంతే. నువ్వేగా చెప్పావు. వాళ్ళు వేరే, నువ్వు వేరే. ఎలా వేరే? ఎలా? చైతి ప్లీజ్ నన్ను వదిలే. నాకు అక్కర్లేదు, ఇక మీదట నువ్వు నన్ను చూడక్కర్లేదు. ఏమిటో అనేది? వద్దు, ఇంకెప్పుడు వద్దు. మనిద్దరం కలుసుకోవద్దు. వద్దు. ఎందుకంటే నేను భరించలేను. ఎందుకంటే రేపు నువ్వు ప్రాణాలతో ఉంటావో లేదో నాకు తెలియక నాలో నేను మొదలు పడుతూ ఉండలేను. ఎందుకంటే నేను రోజు రోజు కుళ్ళి కుళ్ళి అవ్వలేను. చావు నీ దాకా వస్తే ఒప్పుకోగలుగుతున్నావు, అదే నాకు వస్తే ఒప్పుకోలేకపోతున్నావు కదా. నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం.
వెళ్ళిపో. వీల్లేదు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో. వీల్లేదు. ఎక్కడో అక్కడ నువ్వు ప్రాణాలతో ఉన్నావు అనుకుంటూ నేను చచ్చిపోతాను. ప్లీజ్. వీల్లేదు. ప్లీజ్ వెళ్ళిపో. నా వల్ల కాదు. ప్లీజ్ నన్ను చంపుకో. నేను చచ్చే లోపలే నువ్వు నన్ను చంపొద్దు. నన్ను ప్రశాంతంగా చచ్చిపోనే. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో. ఇక గీతాంజలి విజయానికి కారణమైన అంశాల్లో మరొకటి మణిరత్నం దర్శకత్వ ప్రతిభ. సినిమా ఆశాంతం ఎక్కడా ఇంతకు ముందు చూసిన సినిమాలా కానీ సన్నివేశంలా కానీ అనిపించకుండా ఈ రోజుకి కూడా ఎంతో కొత్తగా అనిపించేలా గీతాంజలిని మలిచాడు మణిరత్నం. ఇక ఒక దర్శకుడిగా అన్ని విభాగాల నుంచి 100% అవుట్పుట్ ని రాబెట్టుకుని సినిమాని ఓ ఆణిముత్యాన్ని చేశాడు. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాల. ఆ అమ్మాయి పేరేమిటి? గీతాంజలి, డాక్టర్ శర్మ గారు అమ్మాయి. హనుమా దేవదాస్. ఎవరు? అదే గట్టం సాలువా చుక్కులు వస్తున్నాడు. గీత, గీతాంజలి సినిమా విజయానికి కారణమైన మరో అంశం ఇళయరాజా సంగీతం. గొంతెత్తి ఆమెని పాడినంత హాయైన పాటల్ని అందించడమే కాకుండా ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసినంత అద్భుతమైన రీ రికార్డింగ్ ని అందించారు ఇళయరాజా. పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. గీతాంజలి సినిమా మిగతా సినిమాల కంటే విభిన్నంగా కనిపించడానికి, ఆహ్లాదకరంగా అలరించడానికి పిసి శ్రీరామ్ కెమెరా పనితనమే ముఖ్య కారణం. తెల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. తెల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు దుడుకు వయసు దుడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. ఇక గీతాంజలిలో నటించిన హీరో నాగార్జున కానీ, నాయిక గిరిజ కానీ, గిరిజ తండ్రిలా నటించిన విజయ్ కుమార్ కానీ, ఇతర పాత్రల్లో కనిపించిన పిల్లలు కానీ ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో లీనమై ఆయా పాత్రలకు జీవం పోశారు. ఏంటి ఉమ్మునున్నావు? నిన్న నాన్నమ్మ దగ్గర నుంచి మంచి డోస్. ఎందుకని? ఆ దేవదాస్ లేడు, వాడిలా పాడి చూపిస్తుంటే ఎదురుగా కనిపించాడు. నేరుగా వచ్చి టక్కున బుగ్గను ముద్దెట్టేసిపోయాడు. నిజంగా నే పాడుండాల్సిందే. నానమ్మ ముందా ముద్దెట్టుకున్నాడు అంతే. ఇహ ముసలామ మొదలెట్టింది చూడు. వాడెవడు నీకెలా తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం, అది ముద్దు పెట్టుకునేదాకా వచ్చిందనమాట అంటూ చెడా మడా తిట్టేసింది, ప్రాణం తీసేసింది. అంతా దేవదాస్ వల్లే. మళ్ళీ కనిపించని చూడు చూడు. ఇప్పుడు చూడు తమాషా.
గీతాంజలి చిత్రం ప్రేక్షకుల రివార్డులే కాకుండా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. 1989వ సంవత్సరానికి గాను ఉత్తమ కుటుంబ వినోదాన్ని అందించిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డుని, 5 నంది అవార్డులని అందుకుంది. విడుదలై 25 ఏళ్లైనా ప్రేక్షకుల మనస్సుల్లో వాడిపోని వసంత మాలిక గీతాంజలి. నీకు నచ్చానా? మనిద్దరం ఈ ఊరు వదిలి లేచిపోదామా? ప్లీజ్. చూడు, ఈరోజు సాయంత్రం 7 గంటలకు చర్చి వెనకాల నీకోసమే ఎదురు చూస్తుంటాను. నా కోరిక కాదనుకో. ఆది సాన్వి జంటగా రవి చావ్లీ దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ప్యార్ మే పడిపోయానే. ఈ సినిమా ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్ర కథానాయిక సాన్వి చెబుతున్న చిత్ర విశేషాలేంటో చూద్దాం. This is a musical love story, so we have 7 songs in the album, 4 bit songs and 3 complete songs. So we went to all the way to Manali to shoot the songs. Temperature was some -3 degrees, and again we came to Munnar for the shoot of other song, and their temperature was 40 degrees. So you can imagine how much hard work we did for the songs. But just and Anup has given us really nice music. La 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 ho. మనసునా ఏదో మాయా నువ్వే చేసినావే చలి, కడదాకా విడిపోని ముడి వేసావే ప్రేమ, నిన్నదిలి ఉంటానా సరదాకైనా నేను బతికేది నీ కోసమే. I personally like Pyar Mein Padipoyane song because it's a female voice song. The entire song is in female voice, and Shreya Ghoshal has sung it. So I personally like that song. Otherwise, all the songs are very good, and especially one bit song is there which Adi Padariva song. So that song is also very cute and very nice. Director Ravi Chavri Garu has, I think this is one of the best character I did because it has all the elements. Any elements unnai ee character lo. I have romantic expressions, romantic and cute expressions, and you know arrogant expressions also unnai ee character lo. So this kind of character is very rare to get for any heroine. That we all the things in the same character. So and I am playing a singer character in this movie, not a singer, struggling. I mean, we want to be a singer and a music director. Adi wants to be a music director and I want to be a singer. So this is somehow we go with the flow. I sing the song. I mean it's all the entire story is on music. It goes with the flow. So this is how my character is picturized, and Ravi Chavli Garu has picturized it really well. And cameraman Surendra Reddy Garu, he is a very nice person as well as a very nice cameraman, cinematographer. Songs, scenes anni chala baga chala andanga చూపించారు నాకు. సిన్సియర్గా ప్రేమిస్తా, కానీ మైండ్ ముందు నుంచే ప్రిపేర్ చేసుకుంటా. I love you baby, నువ్వు తిట్టుకున్నా I love you baby. లవ్లో ఫెయిల్ అయితే నో హార్ట్ బ్రేక్స్, నో సూసైడ్స్. అంత ఈజీగా పడదురా. వెళ్ళే లోపల తిరిగిందంటే పడ్డట్టేరా. ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకరా. Radhamohan Garu is the producer for this movie, and
he calls me his adopted daughter. So just like that, he takes care of me as well as the entire unit. There was a lot of weather condition problems when we went to for the song shoot. So there he took very nice care of us, very properly. From there we went all the way to Munnar. So he was a perfect producer. He took care of us very properly, being very calm and settled. So thanks to him for taking such a nice care of us and for giving me this opportunity. అమ్మాయిలు మొక్కని పెంచుకుంటారు, కుక్కని పెంచుకుంటారు. అదేంట్రా? డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. మనసునా ఏదో మాయా నువ్వే చేసినావే చలి. ఒక ఫుల్లులో ఎన్ని ఫుల్ ఉంటాయో తెలుసా? అసలు పెక్కు విలువ తెలుసా? యుక్త లేకపోతే నేను చచ్చిపోతారా? వీడు పెద్ద చాదులా ఉన్నాడా? రే నీలో ద గ్రేట్ ఎంఎఫ్ హుస్సేన్ రవివర్మ ఉన్నారా? ఎప్పుడు దొరుకుతావు అని చూస్తుంటే భలే దొరికావురా. అప్పుడు మా అమ్మ జ్ఞాపకాల్ని దూరం చేసి నన్ను ఏడిపించావు. ఇప్పుడు నాకు దగ్గరై నన్ను మోసం చేసి ఏడిపిస్తున్నావు. అందరికీ తెలుసు అది ఎంత మంచి డాన్సర్ అన్నారు. సో ఇది నాకే కష్టం. యాక్చువల్లీ డాన్స్ ఇస్ లిటిల్ బిట్ టఫ్ ఫర్ మీ. ఐ యామ్ అ డీసెంట్ డాన్సర్ ఐ కెన్ సే, బట్ Adi is a trained dancer. He is a perfect dancer, perfect with his moves. So it was tough for me to match him, but I somehow did. I hope you like the visuals of the song and you can see my dance and my hard work in the song. So Adi pakkina work cheyadam, it was a very nice experience for me. Again, we'll try to pair up soon for other movies too. Oh my dear, na manasu neeku ichesane. Oh my dear, nee manasu naaku epudistave. Oh my dear, oh my dear, oh my dear. Aisa mat kar gussa, tattukole manasa. Pikalottu pyar rona, jari padipoya. I love you baby, are nuve manukunna vida. ఇవండి ఈనాటి విశేషాలు. తాజా సంగతులతో మళ్ళీ టీవీ టాకీస్లో కలుసుకుందాం. అందాక సెలవు, నమస్తే.